అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ఆదిలాబాద్కు పోయింది. ఎందుకోసం ఏం కథ అంటే అభివృద్ధి పనులు చేసేది అందుకట. మరి ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క అడిగి పోయి ఏమేం సవలతులు చేసింది ఏం కథ అన్ని ముచ్చట్లు మనం కూడా మునుంబట్టి చెప్పుకుంటా పోదానికి ఒకటి అన్ని అరుచుకుందాం పరి. ఆదిలాబాద్లో కట్టిన రిమ్స్ దావకాన్లో పెట్టిన మహిళా శక్తి క్యాంటీన్ కాడికి పోయి మహిళా మంత్రి సీతక్క కొలాయించింది. ఇట్లా దవాఖాన్ల మొత్తం కూడా కలే తిరిగి అందులో ఉన్న సౌలతుల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంది. అట్లనే దవాఖాన్లకు వచ్చిపోయేటోళ్లకు మహిళా శక్తి క్యాంటీన్లా మంచి బువ్వ దొరికేటట్టు మహిళలు మంచిగా వ్యాపారం చేసుకోవాలన్నది. అక్క సీతక్క ఓ దిక్కు షెయి సర్కార్ వచ్చిన కాడ నుంచి ఒక్క శాఖని కాదు అన్ని శాఖలు ఆగమవుతున్నాయని ప్రతిపక్ష పార్టీ లీడర్లే కాదు పబ్లిక్ కూడా అంటుర్రు. మరి మీరు ఇన్ఛార్జిగా ఉన్న మీ ఆదిలాబాదు జిల్లాలనన్న దవాఖాన్ల సౌలతులు చక్కగా వేయించి వచ్చిపోయే పేషెంట్లకు అన్ని సౌలతులు చేస్తే మంచిగుంటది. లేకుంటే అందరి లెక్కనే సీతక్క కూడా అని అందరూ అనుకుంటారు. మీరు అట్లా చేయరని ఎరికే, కాకపోతే మీరు కూడా మర్చిపోతారేమో అని యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.